హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము గోగాకు చట్నీ అనమాట. నేను ఎలా తయారు చేస్తానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక కట్ట గోగాకు తీసుకొని ఆకంతా ఇలా వలిచేసి నీళ్ళల్లో బాగా వాష్ చేసి పక్కన పెట్టేయండి. నీరు అనేది అస్సలు ఉండకూడదు. స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందాము. బాగా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిద్దాము. ఇది చల్లారేలోపు అదే బాండిల్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇందులో కారానికి తగినంత మనం ఎంత తినగలమో అంత ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టిన గోగాకు వేసేసుకుందాం. చుక్క నీరు ఉండకూడదండి. మనం ఇందాక వేసిన ఆయిల్లోనే వేగిపోవాలి. 2 నిమిషాలకు బాగా వేగిపోతుంది. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు. గోగాకులోనే పులుపు ఉంటుంది, కానీ కొద్దిగా చింతపండు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పల్లీలు కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు వేయాలన్నమాట. ఈ పల్లీలు వేసి చట్నీ చేసేదానివల్ల సూపర్గా ఉంటుంది. అది చల్లారేలోపు కొద్దిగా పల్లీలు మనం ఇందాక వేయించాం కదా, ఆ పల్లీలు వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని అందులోనే గోగాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేయించాం కదా, అది వేసి గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నీరు అనేది ఎక్కువ వేయకూడదండి. మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ మాత్రం వేసుకుందాం, సరిపోతుంది. కొద్దిగా ఒక అర్ధ టీ గ్లాస్ అంత నీళ్లు వేసి మిక్సీలోనే ఒక్క తిప్పు తిప్పామంటే క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట జారు మొత్తం. అది వేస్తే సరిపోతుంది. ఇది ఒక్కసారి కలుపుకొని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర్ధ టీ స్పూన్ వరకు ఆవాలు, అర్ధ టీ స్పూన్ వరకు పచ్చనిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఒక అర్ధ టీ స్పూన్ వరకు ఉద్దిపప్పు, ఈ 4 వేసి ఫ్రై చేసుకున్నాం. మీకు జీలకర్ర కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఈ సైజులో కట్ చేసుకోండి. పొడవుగా అయితే అంతగా బాగుండదు. ఇలా కట్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ పొడి, కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకొని ఒక 50% వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదు. వేగిపోయింది. ఈ చట్నీని అందులో వేసేసి ఒక 2 నిమిషాలు ఒక కుది రానిద్దాం, సరిపోతుంది. చిక్కగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలన్నమాట. 2 నిమిషాలు, ఎక్కువ ఏమి ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే సరిపోతుంది. మనం ఇప్పుడు గిన్నెలోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. చపాతీకి కానీ, సంగటికి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. మనం ఈ పల్లీలు వేసే దానివల్ల అంతగా పులుపు ఉండదు, సూపర్గా ఉంటుందండి. రైస్కి అయితే అద్దరిపోతుంది. ముద్దకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.